బట్ ఈ రోజు వాళ్ళే ఒప్పుకున్నారు కదా, ఆ కూటమి ఫెయిల్ అయిందని వాళ్ళే ఒప్పుకున్నారు. ఆ ప్రభుత్వంలో 4 ఏళ్లు వాళ్ళే పరిపాలించిన తర్వాత ఆ 4 ఏళ్లు ఆ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ ఆ ప్రభుత్వం సరిగ్గా పనిచేయలేదని చెప్పారు. ఆ ప్రభుత్వం సరిగ్గా చేయలేదని చెప్పి బీజేపీ అంది. మాకు బీజేపీ ఏ విధంగా సహకరించాలో నరేంద్ర మోడీ అనే అతను ఈ రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం చేశాడని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. వాళ్ళు ముగ్గురే 3 రకాల మాటలు మాట్లాడి 2018లో విడిపోయారు. ఇప్పుడు మేము మళ్ళీ ముగ్గురం కలిసి వస్తున్నాం, ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తామంటే అప్పుడు చేయని వాళ్ళు ఇప్పుడు ఎట్లా చేస్తారని సామాన్య మానవుడు అడగడా? సామాన్య మానవుడు డైరెక్ట్ గా అడగలేకపోయినా ఓట్ల రూపంలో వాళ్ళ తీర్పు చెప్పలేరా? ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది. వ్యక్తి ఎంతమంది కలిసి వస్తానికి ఏ విధమైనటువంటి ఒక చిన్న లాజిక్ ఇక్కడ పాయింట్ ఏంటంటే, 2014 నాటికి మీకు పవర్ ఎప్పుడు అలవాట్లేదు. మీ అంటే జగన్ గారి ఫాదర్ సీఎం గా చూశారు తప్పి జగన్ ని చూడలేదు. అప్పుడు అందుకని నెక్ టు నెక్ ఫైటింగ్ దాకా వచ్చింది. వాళ్ళ పొత్తు వలన గెలిచారు. 2019కి వచ్చేటప్పటికి పూర్తిగా మీరు చెప్పినట్టు వాళ్ళ విడిపోవడం వలన మీరు విజయం సాధించారు, భారీ ఘన విజయం సాధించారు. ఇప్పుడు వచ్చేటప్పటికి వాళ్ళు ముగ్గురు జట్టు కట్టారు. మీరన్నట్టు ఇక్కడ నరేంద్ర మోడీ మళ్ళీ ప్రధానమంత్రి అవుతాడు అన్నటువంటిది ప్రతి ఒక్కరికి నమ్మకం ఉంది. ఆల్టర్నేటివ్ ఉందని ఎవడు అనుకోవట్లేదు. ఇది నెంబర్ 2. మూడోది వచ్చేటప్పటికి ఇప్పుడు మీరు ప్రభుత్వాన్ని నడిపారు. ఈ ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఉంటుంది. క్రిందసారి ప్రభుత్వ వ్యతిరేకత తెలుగుదేశాన్ని దెబ్బతీస్తే ఈ దఫా మీ వ్యతిరేకత వేరే వైపుకి మళ్ళకుండా ఒక జట్టు కట్టున్నారు. ప్లస్ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, సాహసవంతుడైనటువంటి పవన్ కళ్యాణ్, ప్రధానమంత్రి కాబోతున్నటువంటి నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీ, కేంద్రంతో బంధం, కేంద్రంతో అవసరం, ఇవన్నీ కలిస్తే ఏమవుతుంది? గారు ఇప్పుడు వాళ్ళు విడిపోతే మేము గెలిచామనంటే 100% రాంగ్ అంట. నేను వాళ్ళు విడిపోతే మేము గెలవాలి, వాళ్ళు కలిసి ఉన్నా మేము గెలిచేవాళ్ళం. వాళ్ళు కలిసి ఉంటే ఇంకా ఎక్కువ సీట్లు వచ్చాయి. ఇంకో 1%, 2% ఎక్స్ట్రా ఓటింగ్ వచ్చేది మాకు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఆ రోజు పవన్ కళ్యాణ్ చీల్చాడు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు పవన్ కళ్యాణ్ చీల్చడం వల్ల మాకు 50% ఓటింగ్ వచ్చింది. అదే పవన్ కళ్యాణ్ అదే చంద్రబాబు నాయుడు గారితో కలిసి పోటీ చేసి అదే సీట్లు 15, 20 లేదా 5, 10 పంచుకొని పోటీ చేస్తున్నా మాకు ఇంకా ఎక్కువ సీట్లు వచ్చాయి. ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇదే నరేంద్ర మోడీ గారు లాస్ట్ టైం కూడా ప్రధానమంత్రి అవుతారని అనేక సర్వేలు చెప్పినాయి, ఇప్పుడు అవుతారని చెప్తున్నాయి. బట్ ఏం చేశారు ఈ 10 సంవత్సరాలకి? వాళ్ళు కలిసి ఉన్నప్పుడు ఏం చేశారు అనేది డెఫినెట్లీ క్వశ్చన్ అవుతుంది. రెండో అంశం వచ్చేటప్పటికి ప్రధానమంత్రి మోడీ గారు అక్కడ వచ్చేస్తున్నారు కాబట్టి వాళ్ళతో ఇక్కడ పొత్తు పెట్టుకున్న వాళ్ళందరికీ అధికారం ఇచ్చేద్దామంటే మన పక్క తెలుగు రాష్ట్రాలను చూసాం. ఏమైంది? కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ అధికారం కోల్పోయింది. ఉన్న రాష్ట్రాల్లోనూ కూలిపోయిన పరిస్థితి. 2, మా మీద ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఉంది అంటున్నారు కదా, ఎప్పుడు ఉంది, ఎక్కడుంది, ఏ ఎన్నికల్లో